₹1,00,000 పడ్డాయి, మళ్ళీ దాన్ని తీసుకుంటానని చెప్పి ఆయనకు తెలిసిపోయింది. కాబట్టి వెంటనే కె రాజేష్ మీద, మన ఈ తమ్ముడి మీద, నాకు రావాల్సిన డబ్బులు పలాని రాజేష్ బ్యాంకులో పడి ఆయన తీసుకున్నాడు. నంబర్ 1 ఫిర్యాదు. 8వ తారీఖు నాడు 10 గంటలకు ఫిర్యాదు ఇచ్చిండు. 8వ తారీఖు నాడు 10 గంటలకు ఎఫ్ఐఆర్ అయిపోయింది. 9వ తారీఖు నాడు రిమాండ్ రిపోర్ట్ పరంగా 9వ తారీఖు నాడు ఆయన అరెస్ట్ చేశారు. 10వ తారీఖు నాడు కోర్టుకు హాజరుపరిచారు. 10వ తారీఖు నాడు అతను కోర్టుకు హాజరుపరచడం వల్ల జడ్జి ఆయనను జైలుకు పంపింది. జైల్లో అనారోగ్యానికి గురయిండు. అనారోగ్యానికి గురి కావడం వల్ల ఆయనను హుజూర్నగర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. తర్వాత సూర్యాపేట ఆసుపత్రికి తీసుకెళ్లారు. తర్వాత గాంధీ ఆసుపత్రికి పోయినాక రాత్రి 2:30కు గాంధీ ఆసుపత్రికి పోతే 3:50 ఆయన చనిపోయిండు. ఇక ఈయన మృతికి మేము కారణం కాదని చెప్పి రికార్డు తయారు చేశారు. ప్లీజ్ ప్రసాద్ కూర్చో. ఎక్కడ కూడా దొరకకుండా, మనకు దొరకకుండా వాళ్ళు రికార్డ్ అంతా తయారు చేశారు. నంబర్ 1, మేము చట్టబద్ధంగానే వివరించాము. 8 ఆయన మీద ఫిర్యాదు వచ్చింది. 8 కేసు నమోదు చేశాం, 9 అరెస్ట్ చేశాం, 10కి రిమాండ్ చేశాం. జైల్లో అనారోగ్యం గురైండు. ఆయన జైల్లో ఉండగానే ఆసుపత్రికి పోయి చనిపోయిండు. మాకు సంబంధమే లేదు. ఇక చిత్రహింసల వల్ల చనిపోయిండని మీరు అంటారా? ఆయన చిత్రహింసల వల్ల చనిపోయినట్టుగా మెడికల్ రిపోర్ట్ లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయిండని ఉన్నది. కాబట్టి ఆయన అనారోగ్యానికి కారణం ఏమెట్లా అవుతాం, ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే అని చెప్పి వాళ్ళు మెడికల్ రిపోర్టును కూడా, పోస్ట్ మార్టం రిపోర్టు టోటల్ రాసి పెట్టేశారు. ఇప్పుడు ఇదంతా ఈ ఫైల్ ఏదైతే ఉన్నదో వాళ్ళు అనుకున్నదే కోర్టుకు చెప్పేశారు, హైకోర్టుకు. కొత్తగా వాళ్ళు చెప్పడానికి ఏం లేదు. ఇక కొత్తగా వాళ్ళు చెప్పడానికి ఏం లేదు. వాళ్ళు ఏది అనుకుంటే అది చెప్పేశారు. మేము అక్రమ నిర్బంధం పెట్టలేదు, మేము కొట్టలేదు, ఆయన చనిపోవడానికి మేము కారణం కాదు, ఆయన అనారోగ్యం గురై ఆసుపత్రిలో చనిపోయిండు, ఇది డాక్టర్ల రిపోర్ట్ అని చెప్పేశారు. అంటే 3 అంశాలు వాళ్ళు సమర్థించుకున్నారు. మేము అక్రమ నిర్బంధం చేయలేదు, మేము చిత్రహింసలు పెట్టలేదు. రెండింటి మీద దృష్టి పెట్టా. మొదటి రెండింటిని దృష్టి పెట్టా. అక్రమ నిర్బంధం అనేది ముందు రుజువు చేయాలి. అక్రమ నిర్బంధం అని రుజువు చేస్తే వాళ్ళకి 8వ తారీఖు నాడు ఎగిరిపోతుంది కదా. 8 ఫిర్యాదు, ఎఫ్ఐఆర్, 9 అరెస్టు, 10 రిమాండ్ చెల్లిపోతుంది కదా, లేకుండా పోతుంది కదా. ముందు మనం అక్రమ నిర్బంధం అనేది రుజువు చేయాలనే అంశం మీద దాని మీద పరిశీలన చేశాం. అక్రమ నిర్బంధం అనేది రుజువు చేస్తే తర్వాత ఆటోమేటిక్గా చిత్రహింసల విషయం రుజువు చేయడానికి 2వ పని పెట్టుకోవాల్సి వస్తుంది. చిత్రహింసలు అనేది మనం రుజువు చేస్తే డాక్టర్ రిపోర్ట్ తప్పెట్లా అవుతుందో దాన్ని రుజువు చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళు ఎన్ని యాంగిల్లో సాక్ష్యాలు దాయాలనుకున్నారో, అన్ని యాంగిల్లో సాక్ష్యాలు సమీకరించి వాళ్ళ పోలీసుల ముందు, ప్రభుత్వం ముందు పెట్టేశారు. ప్రభుత్వం ముందు పెడుతున్నాం మనం ఈ విషయాన్ని. ఎస్ఐ దీనికి ప్రధాన కారకుడు, సిఐ కారకుడు, కొంతమంది పోలీసు సిబ్బంది కారకులు. వీళ్ళ మీద చట్టపరమైన చాకపరమైన చర్యలు తీసుకోమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉద్యమం చేస్తున్నాం. నేను ఎస్పీ దగ్గరికి స్వయాన్ని వెళ్ళా.